కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈకేవైసీ పెండింగ్ యూఎఫ్ఎస్ మిస్సింగ్ డేటా కేసులు అధికంగా ఉండటంపై అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సచివాలయ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో ఈకేవైసీ మరియు యూఎఫ్ఎస్ సర్వే పనుల పురోగతిని కమిషనర్ సమీక్షిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని, ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ను కొనసాగిస్తూ సచివాలయ సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈకేవైసీ మరియు యూఎఫ్సీ సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి సమాచారం సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. తమ ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు ప్రజల సమస్యలను కూడా తెలియజేయాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ముఖ్యంగా వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, శానిటేషన్ వంటి ప్రాధాన్య సమస్యలను ప్రజలు వివరంగా తెలియజేయాలని కోరారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం దిశగా సచివాలయ ఉద్యోగుల చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. దానికి ఆ సచివాలయ సిబ్బందిలో ఉన్న సెక్రటరీ హ్యావ్ టు లీడ్. మీరు కూడా సార్ సచివాలయం వైజ్గా తీసుకోండి సార్. 7 మంది 20 కాల్స్ మాట్లాడలేదో చూసుకోండి సార్. తీసుకున్నప్పుడు మీరు ఏం మాట్లాడాలి ఏంటంటే ఇలాంటి విషయంలో సంబంధించి ప్రతిరోజు సమయాన్ని తెలుస్తున్నారు లేదా, అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఆహారం నాణ్యత లేదా, అంటే అన్నా క్యాంటీన్ విషయంలో మనకి 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ ద్వారా మేము డేటా తీసుకొని మాకు సంబంధించిన ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా సరే కొద్ది లేట్ అయినా తక్షణమే స్పందించి చేయగలిగే ఇష్యూస్ కూడా ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయడానికి కాకినాడ కార్పొరేషన్ తరఫున మేము ఇమీడియట్గా స్పందించడం జరుగుతుంది. కాబట్టి దయించి అందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా మా సచివాలయ సెక్రటరీస్ ద్వారా వచ్చే కాల్స్కి కొద్దిగా రెస్పాండ్ అయ్యి మనకున్న సమస్యలన్నింటినీ వాళ్ళకు తెలియజేస్తే మేము వాటిని సాల్వ్ చేయడానికి మేము తప్పనిసరిగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ